నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వివిధ రంగాల్లో ప్రతిభను ప్రోత్సహించడం కోసమే అస్త్రా 25 సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో అట్టహాసంగా ప్రారంభమైన 8 రోజుల అస్త్రా 25. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనివ్వండి. తుడా 2వ బోర్డు సమావేశంలో తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, తుడా ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్యాలతో అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. ఎన్డీఏ కూటమి పాలనలో గంగమ్మ ఆలయ అభివృద్ధి. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ విస్తరణ పూర్తి స్థాయిలో చేస్తామని స్పష్టం చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ప్రభుత్వ హౌసింగ్ కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్లో విభిన్న ప్రతిభావంతులకు కేటాయిస్తాం. విభిన్న ప్రతిభావంతులు చదువుకుంటున్న విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల వద్దనే పెన్షన్ అందిస్తాం. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రకటన. ఇక వార్తల్లోని వివరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శప్రాయమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, మాజీ మంత్రి పరసారత్నం, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొని పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరతరాలకు ఆదర్శప్రాయమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆయన నిర్దేశించిన ఆలోచనలను ఎప్పటికీ పాటిస్తూనే ఉంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయనను తరతరాలు స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో దేశాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. అలాగే ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త, నిర్మాణకర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులతో నేను, ఎస్పీ గారు, మిగతా అధికారులందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం గడిచిన సుమారుగా 80-90 సంవత్సరాల్లో ఆయన నిర్దేశించినటువంటి ఏదైతే ఐడియల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎల్లప్పటికీ పాటిస్తూనే ఉంటాము. ఆయనని తరతరాలుగా స్మరించుకుంటూ ఆయన మన దేశాన్ని నడిపించినటువంటి దారిలో ఎల్లప్పుడూ మనందరం కూడా నడవాలని కోరుకుంటూ ఈరోజు ఆయనందరికీ కూడా మనం నివాళులు అర్పించడం జరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరచిన భారతపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. అంటరానితరం నిర్మూలన, అణగారిన వర్గాల సాధికారత, సంక్షేమం కోసం వారు చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని వారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రమేష్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో అస్త్రా 25ను ఘనంగా ప్రారంభించారు.
తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలోని చదలవాడ విద్యా సంస్థల్లో గల సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో ఆస్త్రా 25ను ఘనంగా ప్రారంభించారు. 8 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని శనివారం ఉదయం విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్, టీటీడీ పూర్వపు చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, సీఈఓ వరుణ్ సాయితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు కళాశాల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి విద్యార్థులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. కాగా 8 రోజుల పాటు జరిగే ఆస్త్రా 25 కార్యక్రమంలో భాగంగా ఇవాళ డిసెంబర్ 6వ తేదీన ఇనాగ్యురేషన్ డే, డిసెంబర్ 7 ఆదివారం నాడు స్పోర్ట్స్ డే, డిసెంబర్ 8వ తేదీ సోమవారం ఫ్యూజన్ డే, డిసెంబర్ 9న మంగళవారం నాడు ఇండోర్ గేమ్స్, డిసెంబర్ 10 బుధవారం నాడు స్టాల్స్ డే, డిసెంబర్ 11 గురువారం నాడు సర్ప్రైజ్ డే, డిసెంబర్ 12 శుక్రవారం నాడు ఆర్ట్స్ డే, డిసెంబర్ 13న శనివారం నాడు మెయిన్ ఈవెంట్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 14వ తేదీ ఆదివారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో స్నాతకోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకుని వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. సీఈఓ వరుణ్ సాయి మాట్లాడుతూ కళాశాల జీవితం విద్య నేర్చుకోవడంతో పాటు ఆనందంగా గడవాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వైస్ ప్రిన్సిపల్, అకాడమిక్ డీన్ మరియు ఓరల్ ప్యాథాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వివిధ రంగాల్లో వారిని ప్రతిభావంతులను చేయడానికి ఆస్త్రా 25 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా దంత వైద్య విద్యార్థుల్లో వివిధ విభాగాలకు చెందిన టీషర్ట్లు, మొమెంటోలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దంత వైద్య విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, వివిధ విభాగాల అధ్యాపకులు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు రాయలసీమ నుంచి వచ్చినటువంటి మా స్టూడెంట్స్ చాలా గట్టోళ్ళు. ఎక్కువదంటే పైన ఉంటారు, ఎక్కువ అన్నారు కాబట్టి ఎక్కితే ఏమవుతుంది, అది స్టూడెంట్కి ఉండే మనస్తత్వం. అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ, నాకైతే తెలియదు డెంటల్ కాలేజ్ అని. డెంటల్ ఒక కాలేజ్ ఉంటుంది అనుకున్నాను. ఇక్కడ చదివిన వాళ్ళు ఎన్నేళ్ళు అయిందో నాకు కరెక్ట్గా 30 ఏళ్ళు దాటింది అనుకుంటున్నాను. అందరూ వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ఎక్కడ ఎయిర్పోర్ట్లో కనబడ్డా సార్ వస్తారు, సార్ మీ స్టూడెంట్స్ సార్ నేను అంటాను, సార్ కాలేజ్ సార్ అంటారు. ఆల్మోస్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ అయితే ఎక్కువ కనబడతారు నాకు. చాలా సంతోషం. ఈ డెంటల్ కాలేజీ ఈ కాంపౌండ్ని అన్ని కాలేజీలు చేసింది. ఇప్పుడు 13, 14 కాలేజీలు ఉన్నాయి. నర్సింగ్ కూడా వస్తుంది. నా ఆఖరి కోరిక నాకు భగవంతుడు నేను వచ్చింది మెడికల్ కాలేజీ పెట్టాలని. ఇంత పెద్ద కోర్టుకు సవేర హోటల్ ఓనర్ వచ్చాడు ఈ మధ్య కాలంలో. ఏం కృష్ణమూర్తి, నేను స్టార్ హోటల్తో కట్టాను కానీ ఇంత పెద్ద కోర్టుకో కట్టలేదే, ఏంటి తేనె ఎట్లుంది అన్నాడు. అక్కడే ఈ పెట్టిన రోజులు చూసారని చెప్పాను. అరవైతో స్టార్ట్ అయినటువంటి కాలేజీ ఆ రోజు ఉన్నవాళ్ళు ఈ రోజు కూడా చంద్రశేఖర్ నా ఉద్దేశం బిగినింగ్ ఉన్నాడు. బాగున్నాడా మన ప్రిన్సిపాల్ గారు? మీ అందరికీ తిరుపతికి ఒక ప్రత్యేకత ఉందని మీకు తెలుసో తెలీదు. మీ అందరికీ కూడా నిలయమైనటువంటి తిరుపతిలో నా చేత భగవంతుడు వెంకటేశ్వర స్వామి కాలేజీ పెట్టించడం, కాలేజీ తప్ప వేరే ఆలోచన రాయొద్దని ఆ మెట్ల మీద కూర్చున్నప్పుడు చెప్పింది మా అమ్మ. ఆ మెట్ల మీద కూర్చొని మాట్లాడాము. నేను అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టాలనుకొని నిర్ణయం తీసుకున్నాను. అమెరికాకి వెళ్ళి 3 నెలలు అన్ని ప్రదేశాల్లో తిరిగాను. అవన్నీ కాదు, విద్యా నిలయం పెట్టు,
శాశ్వతమైన తీర్చుంటుంది మీకు. ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. మా అమ్మ దీనికి ఆదర్శం. ఆమె తేని పంపించిందని అప్పుడప్పుడు అనుకుంటాను కొడుకు. అందువల్ల భగవంతుడు మీ అందరికి కూడా నాకు సహాయం చేసిన విధంగా మీకు కూడా చేయాలని, పెద్ద పేరు రావాలి దేశంలో, వివిధ స్థాయిలో ఎక్కడ దేంట్లో ఉన్నా మీకు శక్తి ఇవ్వాలని, శ్రమ ఉండే దగ్గర విజయం ఉంటుందని చెప్పింది మా అమ్మ. మీ అందరికీ నేను ఎన్నోసార్లు చెప్పాను, తేలిగ్గా తీసుకోవద్దు. ఈ కాలేజీ కంటూ ఒక ప్రత్యేకమైన పేరుంది రాష్ట్రంలో, దేశంలో. కర్ణాటక వాళ్ళు పెద్ద సిటీ బెంగళూరు, మెడ్రాసు, అక్కడ పీజీ ఇప్పుడు ఇక్కడ పీజీ చేస్తున్నారంటే నేను చెప్తే రారు వాడు విచారిస్తారు ఆ తల్లిదండ్రులంతా కూడా. మాకు రిజల్ట్లో కానీ అడ్మిషన్లో కానీ పెట్టిన రోజు నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరందరూ ఆ భగవంతుడు వెనక తల్లి ఇద్దరు మధ్యలో మీరున్నారు. వాళ్ళని చూసేదానికి కోట్లాది మంది జనం రోజు వస్తున్నారు. అలాంటి ప్రదేశంలో చదువుతున్న మీకు అందరికి కూడా మంచి వెలుగు రావాలని, మంచి శక్తి ఇవ్వాలని, ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీ జీవితంలో మీరు పొందాలని నేను భగవంతుని మీ అందరి తరఫున, మీ తల్లిదండ్రులను మా మీద నమ్మకం ఉంచి, తల్లి తండ్రి గురువు దైవం కరెక్ట్గా ఉంది, భక్తిభావంతో ఉండమని. చదువు అన్నది ఎవరు కూడా ఉండరు, జన్మనిచ్చిన అమ్మా నాయన కూడా ఉండరు. మీతో కూడా వచ్చేది మీరు చదువుకున్న విద్య, ఆ ప్రదేశాలు గుర్తుంటాయి. ఇప్పుడు నేను కావాలకపోతే మా కాలేజీ ఎవరుండే ఆ ప్రాంతం పోతే ఆ కాలేజీ టచ్ చేసి వస్తాను నేను. కాబట్టి నీకే ప్రాబ్లం లేకుండా మీతో కలిసి పనిచేస్తామని, అత్యున్నతమైనటువంటి శక్తిని మీకు భగవంతుడు ఇవ్వాలని నేను మరోసారి నేను నమ్ముకున్న దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మీ అందరి తరఫున శక్తివంతులు కావాలా. ఎక్కడ ఉన్నా మీ తల్లిదండ్రులకి ఆనందాన్ని, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆనందాన్ని అందించమని, ఆ శక్తిని మీకు కలిగించమని భగవంతుడిని నేను మరోసారి మీ అందరి తరఫున చేతులకి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. Such good march past and all your efforts are being seen. I'd like to tell all of you, in college you'll make the best memories. College will be one of the nicest times of your lives. So ensure you have a lot of fun over the upcoming week and enjoy to the fullest. All the best. I wish you all the best in your celebrations, and we'll also take part in a lot of events. All the best. Enjoy. Always remember, we're still in a college, so let us try to maintain at least minimum decorum and discipline, but have fun and enjoy. Thank you. I'm seeing all your reels on Instagram. Very good creativity. Excellent job. Thank you. Have fun. Dental Sciences, CKS Teja Institute of Dental Sciences, తిరుపతిలో దంత వైద్య కళాశాలలో 2025 సంవత్సరానికి కాను అస్త్రా 2025 అని ఇంటర్న్స్ అండ్ అందరు డెంటల్ స్టూడెంట్స్ సంవత్సరం పొడవునా చదివి ఈ సంవత్సరం ఆఖరిలో కల్చరల్ ఈవెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఉంటుంది. సో 6వ తారీఖు ఈరోజు ఇనాగరేషన్ గౌరవనీయులైన చైర్మన్ సార్ చదలవాడ కృష్ణమూర్తి గారి చేతులతో దీపారాధన జరిగి ఈ యొక్క ప్రోగ్రాం 6 రోజులు ఏ విధమైన ఆటంకం లేకుండా జరగాలని ఆయన ఆశీర్వాదంతో ఈరోజు మేము స్టార్ట్ చేశాము. దీంతోపాటు ఈ 6 రోజులు 2వ రోజు వచ్చేసి స్పోర్ట్స్, అవుట్డోర్ గేమ్స్, సోమవారం 3వ రోజు వచ్చేసి
కల్చరల్ ఈవెంట్స్ ఫ్యూషన్ అనేసి, మూడో రోజు ఇండోర్ గేమ్స్, నాలుగో రోజు స్టాల్స్, అయిన తర్వాత రోజ్ డే అని, ఐదో రోజు వచ్చేసి సర్ప్రైజ్ డే. దాని తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కూడా మామూలుగా కల్చరల్ ఈవెంట్స్, డాన్స్, డీజే నైట్ అలా ఉంటుంది. ఆరో రోజు వచ్చేసి అగైన్ ఇండోర్ గేమ్స్. లాస్ట్ శనివారం 13వ తారీఖు యాన్యువల్ కల్చరల్ డే. దాంట్లో మన స్పోర్ట్స్లో విన్ అయిన వాళ్ళకి కానీ, అవుట్డోర్ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి కానీ, అకాడమిక్స్లో వాళ్ళందరికీ కూడా మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ ప్రతి సంవత్సరం మా కాలేజ్లో జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మా దంత వైద్య విద్యార్థుల యొక్క ప్రతిభని బయటకు తీసి వాళ్ళని వేరే వేరే రంగాల్లో సిద్ధంగా ఉన్నారు. అలా ఉన్నప్పుడు మేము వాళ్ళని బయటకి ఆ యొక్క రంగాల్లో ప్రోత్సహించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అది కాకుండా దీనివల్ల వాళ్ళకి ఒక ఎడ్యుకేషనే కాకుండా వేరే విధంగా కూడా వాళ్ళ యొక్క స్ట్రెస్ని రిలీవ్ చేస్తుంది. వాళ్ళని ఒక ఈజీ మెథడ్లో మేము తీసుకెళ్లాలనే ఈ 6 రోజుల ప్రోగ్రాము. సో ధన్యవాదాలు. అస్రా 2025 బాగా సక్సెస్ కావాలని, మా స్టూడెంట్స్ అందరూ చేసిన ఎఫర్ట్స్ బాగా ఇది కావాలని, అందరూ ఎంజాయ్ చేయాలని అందరికీ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపల్, డీన్ అకాడమిక్స్ అండ్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఓరల్ పెథాలజీ అండ్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి చిత్తూరు శివశంకర్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ భారతదేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఎంతో విలువలతో కూడిన పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించారని చెప్పారు. ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ అంబేద్కర్ కన్న కళలు నేటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నేటికీ దేశంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు గమనిస్తే దేశంలో రాజ్యాంగం అమలవుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడతామని చెబుతూనే దేశంలోని ప్రజల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సైతం మార్చి తమకు అనుకూలంగా రాసుకోవడానికి జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు దేశంలో అమలవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాజ్యాంగం అమలు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షుడు జ్యోతిశ్వర్ నాయక్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయిన నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున జరుపుకోవటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లనే. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అయితేమి, దళితులకనే కాకుండా బడుగు బలహీన వర్గాలని ఈరోజు అత్యున్నత ఎమ్మెల్యే టికెట్లు అయితేమి, ఎంపీ టికెట్లు అయితేమి, రాష్ట్రపతులు అయితే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి తిరుపతి జిల్లాలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేమందరం కూడా పాటుపడుతున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు దళిత వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి తోడుగా ఉంటా ఉందని ఈరోజు రాహుల్ గాంధీ గారు నిరంతరం కృషి చేస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఎవర్రా అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారని. ఈరోజు కేవలం మనం అంబేద్కర్ గారి జయంతులు, వర్ధంతులే జరపడం, ఆనవాలుగా వచ్చి పూలమాల వేయడమే కాకుండా ఈరోజు వర్గపోరు విడిచిపెట్టి అన్ని వర్గాలు కూడా కలిసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా కలిసి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మేమందరం కూడా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నగరంలో అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవనాలు, అనుమతులు లేకుండా చేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అందించిన ఎల్ఆర్ఎస్, బీపీఎస్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్పై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బందితో శనివారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా వార్డుల వారీగా ఎల్ఆర్ఎస్, బీపీఎస్, ఐపీఎల్పీ దరఖాస్తులు పరిష్కారంపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లానింగ్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అనధికార నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లను గుర్తించి నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్, బీపీఎస్లకు సంబంధించి భవన యజమానులకు అవగాహన కల్పించి పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగస్టు 31వ తేదీలోపు జరిగిన నిర్మాణాలను ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవాలని ప్రజలకు తెలపాలన్నారు. గడువు అనంతరం క్రమబద్ధీకరించుకొని భవనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇకపై బీపీఎస్ అవకాశం రాదనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. మీ వద్దకు వచ్చిన ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు మూర్తి, మధు, టీపీబీఓలు వంశీ, సంతోష్, టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామి వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర అభిషేక సేవలో పాల్గొని శనేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ మహామేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు రేణిగుంటలో ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేణిగుంటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ భగవద్గీత లాంటి భారత రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మొదలయార్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బిడి బాలాజీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, దేశం గర్వించదగ్గ మహామేధావిగా అందరి వాడుగా కీర్తించబడ్డటువంటి స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వారి యొక్క చిత్రపటాలకు పుష్పాలంకరణ చేసి వారికి ఘనమైనటువంటి నివాళి అర్పించేటువంటి క్రమంలో తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఇవాళ పూలమాల వేసి వారు ఈ దేశానికి అందించినటువంటి సేవలను స్మరించుకుంటూ భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని అందించి రానున్నటువంటి శతాబ్దాల కాలానికి అవసరమైన సమస్యల పరిష్కారానికి ఒక దిక్సూచిగా వారు రచించినటువంటి రాజ్యాంగం ఇవాళ మనకు అమలవుతుంది. అంతేకాకుండా అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వారు అనేక రకాలుగా పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి అలాంటి అంబేద్కర్ గారిని కీర్తిస్తూ వారి యొక్క జీవిత విశేషాల్లోని 5 సంఘటనలను పంచతీర్థాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజలకు, ప్రపంచానికి గుర్తుండే విధంగా వారి యొక్క జన్మస్థలాన్ని, వారి యొక్క పరమపదించినటువంటి స్థలాన్ని, వారు విద్యను అభ్యసించినటువంటి స్థలాలను ఎంపిక చేసి 100 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతోటి వారి యొక్క స్మారక చిహ్నాలను కూడా నిర్మించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి. ఇవాళ అసలు సిసలైన అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనను ఆచరణ చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. మరి అలాంటి వారి ఆలోచన ఏదైతే సమాజ స్థాపన కోసం, అంటరానితనాన్ని రూపుమాపడం కోసము, అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వారు చేసినటువంటి ఆలోచనలు, వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికి దక్కింది. రానున్నటువంటి కాలంలో వారి యొక్క ఆలోచనను మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతిధ్వజ స్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండలాధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికులు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో కుల నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడని చెప్పారు. దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అవిరళ కృషి చేశారని, ముఖ్యంగా అణగారిన బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఆయన తన జీవితకాలం పాటుపడ్డారని చెప్పారు. ఆయన జీవితం యువతకు మార్గదర్శకం కావాలన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఒకే ఒక్క కూటమి తమ కూటమి ప్రభుత్వమని ఈ సందర్భంగా తెలియజేశారు. అంటరాని కులాలకు దేవుడైన భీమ్రావ్ రామ్జీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని తెలిపారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి అని కొనియాడారు. అంబేద్కర్ చేసిన సేవలను ఎప్పటికీ మరువలేనివని గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ బత్తిరెడ్డి, అమ్మపాళెం ఇన్ఛార్జ్ రాఘవరెడ్డి, చంద్రయ్య, గోపాలకృష్ణ, దొరైరాజ్, సుభాషిణి, లోకనాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం గ్రామంలో అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక జాతికి, ఒక ఎస్సీకో ఎస్టీకో నాయకుడు కాదు, అలాగే బీసీ వర్గాలకు కూడా ఆయన నాయకుడు. ప్రతి బీసీ బిడ్డ కూడా, ఎస్సీ బిడ్డ, బీసీ బిడ్డ, ఏ బిడ్డ అయినా రిజర్వేషన్ ఫలితాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అన్ని విధాలుగా అనుభవిస్తున్నారంటే అది ఆ మహానుభావుడు యొక్క చలవ. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విద్యావేత్తే కాదు, ఒక విద్యావేత్త, ఆర్థికవేత్త, అలాగే స్వతంత్ర సమరయోధుడు, అలాగే ఒక రాజకీయ నాయకుడు. అలాగా అనేక విధాలుగా ఆయన మనకు సేవలు అందించారు. అలాగే మనం అనుసరిస్తున్న ఈ రాజ్యాంగ నిర్మాత కూడా ఆయన. ఈరోజు మన భారతదేశంలో మనం స్వతంత్రం వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందుతున్నాయంటే ఆ పుణ్యం ఆ మహానుభావుడిదే. కాబట్టి ఈరోజు ఆయన 69వ వర్ధంతి సందర్భంగా ఇదే మా ఘన నివాళి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో దళిత సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పులి శ్రీకాంత్, గుమ్మడి దశరథాచారి మాట్లాడుతూ అంబేద్కర్ కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన కోసం స్వేచ్ఛ, సమానత్వం, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల కులాల హక్కుల కోసం వారి అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఆర్థిక, సంక్షేమ, పరిశ్రమ, రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం జరిగేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ణ వ్యవస్థతో పోరాటాలు చేసి ప్రజలకు ఓటు హక్కును కల్పించి పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా కులం, మతం, వర్గం, ప్రాంత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో ప్రాధాన్యత ఉండాలని రాజ్యాంగాన్ని పొందుపరచి హక్కులు కల్పించిన మహనీయులని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలన్నారు. ఈరోజు శ్రీకాళహస్తిలో అంబేద్కర్ కోడల వద్ద అంబేద్కర్ వర్ధంతి గారి పురస్కరించుకొని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి పూలమాలలతో సత్కరించి ఘన నివాళులు అయితే అర్పించడం జరిగింది. ఈరోజు ఈ భారతదేశం ప్రశాంతంగా నడుస్తుందంటే కేవలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల నేను చెప్పవచ్చు. ఆ రాజ్యాంగం అనేది లేకపోతే ఈరోజు భారతదేశం విచ్చలవిడిగా ఏమైపోయిందో తెలియదు. కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి దాంట్లో ఉండే ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి దక్కిన రోజే ఆయన చేసిన ఇంత కష్టానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఏదైతే అహర్నిశలు కష్టపడి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినారో దానికి నిదర్శనంగా మనం ముందుకు పోగలుగుతాం. ఆయన ఆశయం సాధనకి ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి ఆయన ఈ రోజు కూడా కులవివక్షతో గురవుతున్నాడు. చనిపోయి ఇప్పటికీ కులవివక్షతో చూస్తున్నాడు. కానీ అటువంటి తరుణంలో ఇకనైనా కూడా ప్రతి ఒక్కరు మారి అంబేద్కర్ ఆశయ శోధన కోసం రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం. భారతదేశ అభివృద్ధికి ముందుగా మనవంతుగా ముందుకు కృషికి వెళ్ళి భారతదేశాన్ని ప్రపంచ దేశాల మధ్య గొప్ప దేశంగా నిలబెట్టాలని ఒక ఆశతో మీ అందరినీ పిలుపునిస్తున్నాను. జై హింద్. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి అంబేద్కర్ ఆశయ సాధకులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఉద్దేశంతో, ఏ ఆశయాలతో అయితే రాజ్యాంగాన్ని రచించారో ఆ ఆశయ సాధనకు మనందరం కూడా బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మన హక్కుల్ని, మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తూ అన్యాయాన్ని ఎదిరిస్తూ ఎప్పటికప్పుడు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరూ ఎదగడానికి ఏ విధంగా అంబేద్కర్ కోరుకున్నారో
ఆ ఆశయ సాధనకు మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇచ్చేసినటువంటి మన మాజీ శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగం నేడు దేశంలో అమలవుతోంది కాబట్టే రాష్ట్రపతిగా దళిత మహిళ నేడు కొనసాగుతున్నారని తెలియజేశారు. అంబేద్కర్ ఆశయానికి యువత ముందుకు వచ్చి ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా కార్యాచరణ చేయాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో అంబేద్కర్ వారసులు అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనునిత్యం శ్రమిస్తున్న మిత్రులందరూ కూడా ఈరోజు వర్ధంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ వర్ధంతి సందర్భంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా గుమ్మడి బాలకృష్ణ గారు చెప్పినట్టుగా అంబేద్కర్ ఆశయ సాధన అంటే అందరూ కూడా ఈ సమాజంలో రుగ్మతలకన్నిటికీ కూడా దూరంగా ఉంటూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలన్నదే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచన దిశగానే అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్ మూలంగానే ఈరోజు అనేక మంది ఒక ఉన్నతమైన స్థానంలో, రాష్ట్రపతి స్థానంలో కూడా ఒక దళిత మహిళ ఉండగలిగిందంటే అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోయి ఉంటే అది ఖచ్చితంగా జరిగి ఉండేదే కాదు. కాబట్టి ఆ రాజ్యాంగ ప్రదాత ఆయన ఎన్నో దశాబ్దాల ముందు చూపుతో రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు అన్ని ఫలాలు అన్ని వర్గాలకు అందే అవకాశం దొరికింది. కాబట్టి మరొక్కసారి ఆయన్ని మనందరం కూడా మనఃపూర్వకంగా స్మరించుకుంటూ వారి ఆశయాల సాధన దిశగా యువత కూడా పనిచేయాలని చెప్పి, యువత ముఖ్యంగా అనేక రకాల యొక్క రుగ్మతలకు, అనేక వ్యసనాలకు లోనవుతున్నారు. అవే జీవితం కాదు, యువతే కీలకం. కాబట్టి ఇటువంటి మహోన్నతుల యొక్క జీవిత చరిత్ర చదివితే ఎన్ని కష్టాలు పడితే ఆయన ఆ స్థాయికి వచ్చాడు, ఏ విధంగా చదువుకుంటే ఆ స్థాయికి వచ్చాడు అనేది యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద ఐఓసీఎల్ ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ అధికారులు, ఐఓసీఎల్ ప్రతినిధులతో శుక్రవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బయోగ్యాస్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2026 జనవరి నాటికి అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు ఐఓసీఎల్ ప్రతినిధులకు అవసరమైన సహకారం అందించాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఘన వ్యర్థాలను తొలగించడంపై కూడా సంబంధిత అధికారులతో చర్చించారు. పైప్ లైన్ పనులను పూర్తి చేసి గ్యాస్ ప్లాంట్ అవసరాల మేరకు విద్యుత్ కనెక్షన్ అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్యాస్ ప్లాంట్ ప్రాంగణంలో కాలుష్య ద్రవాల నివారణకు అదనపు గల్ఫర్ మిషన్లను ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ రవాణా విభాగం సమన్వయంతో ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నప్రసాద కేంద్రంలోని కిచెన్కు బయోగ్యాస్ సరఫరా చేసేందుకు ఐఓసీఎల్ చేపట్టే బర్నర్ మాడిఫికేషన్ పనులకు అయ్యే ఖర్చును టీటీడీ భరించేందుకు అదనపు ఈవో అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తరఫున సిఈ సత్యనారాయణ, ఈఈ వాటర్ వర్క్స్ సుధాకర్, హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, ఐఓసీఎల్ జీడీ వర్చువల్ పీయూష్ మిట్టల్, ఇంజనీరింగ్ సీజీఎం యలమరన్, సిఎస్ఆర్ డీజీఎం కైలాష్ కాంత్, డివిజనల్ హెడ్ జయంత్ కుమార్, ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ స్వరూప్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతికి చెందిన కళాకారులు ఒక కొత్త సినిమా నెక్స్ట్ ఫెస్టివల్ షూటింగ్ను ప్రారంభిస్తున్నారని టీడీపీ బీసీ నాయకులు, సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుపతికి చెందిన కళాకారులు 2వ సినిమా నెక్స్ట్ ఫెస్టివల్ ప్రారంభించారని, ఈ సినిమాలో కథానాయకుడిగా లోకేష్ అంగేరి, కథానాయిక అమృత బిందు, ఈ సినిమా దర్శకులుగా ఆమూరి శివ, సంగీత దర్శకులు బి వంశీ, కెమెరామెన్ రవి, హాస్యనటుడు శాంబోల్ హరి నటిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు జగన్నాథం మాట్లాడుతూ తిరుపతికి చెందిన కళాకారులు వీరినందరినీ ఆదరించాలని, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి మహానగరాల్లో చలనచిత్రాలు తీస్తున్నారని, మన తిరుపతి వాసులుగా తిరుపతిని అభివృద్ధి చేస్తూ సినీ పరిశ్రమను తిరుపతిలో నెలకొల్పాలనే సత్సంకల్పంతో మన తిరుపతి కళాకారులు చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ ఫెస్టివల్ సినిమా కళాకారులు కాంతారా క్రాంతి, శ్రావణ్ రెడ్డి, మంగై, హేమంత్, చంద్ర, వివి శ్రీనివాస్, నాగార్జున, సత్య, శాంతి, రేవంత్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఇప్పటి వరకు 22 గ్రూపులు ఉన్నాయి సినిమాలు తీసేవాళ్ళు. కానీ వీళ్ళు కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు రెండో సినిమా తీస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చక్కగా బీటెక్ల వరకు చదువుకొని
ఈ తిరుపతిలో మేమందరూ కూడా సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కనుమరుగైపోయినటువంటి ఈరోజు సాంస్కృతిక కళలైతేనేమి, నాటకాలైతేనేమి అలాంటివన్నీ కనుమరుగైపోయినాయి. ఈరోజు ఎక్కడ చూసినా ఫేస్బుక్లని, వాట్సాప్లని, ఇన్స్టాగ్రామ్లని ఇవన్నిటికీ పరిమితమైపోతున్నారు జనాలు. కాబట్టి మంచి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి సినిమా తీసి అందరూ తన కుటుంబ సమేతంగా నవ్వుకొని సినిమా థియేటర్లో చూడాలి అనే సినిమా కోసం వీళ్ళు గత చరిత్ర కలిగినటువంటి ఒక కుగ్రామం, ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి విశేషాలు, ఆ గ్రామంలో ప్రతి ఒక్క ఫెస్టివల్కి ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అది ఎలా చనిపోతుందని నెక్స్ట్ ఫెస్టివల్ అనే సినిమా తీసి ప్రజలకి ఆనందంగా ఉన్నటువంటి ఈ సినిమాకి వీళ్ళందరూ కూడా హీరోయిన్ వీళ్ళందరూ తీస్తున్నారు. ముఖ్యంగా నాకు తెలియజేయడంగా తిరుపతిలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి ఇలాంటి పిల్లలందరూ కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. కాబట్టి తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇలాంటి ఉత్తేజమైనటువంటి ఈ చిన్నలు యువకులు వీళ్ళ సినిమాలు చూసి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులే కాకుండా అందరూ కూడా సినిమాల నుంచి కాలేజీ వరకు ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలి, దీన్ని ప్రోత్సహించాలి. కనుమరుగైపోయినటువంటి ఈ కళలన్నీ కూడా ఇప్పుడు ముందుకు రావాలి. చాలామంది ఇప్పటి వరకు ప్రతి ఇంట్లోన చిన్న పిల్లగాడి నుంచి ముసలి వరకు ఫోన్కే అంకితం అయిపోతున్నారు. అలాంటివి కాకుండా ఫోన్లకు దూరం అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఫోన్ అనేది పక్కన పెడితే ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తే బాగుంటుందని ఈ పిల్లలందరినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పుడు చాలా చాలా థ్యాంక్స్ మీ టైం మాకు కేటాయించిన దానికి. సో మై సెల్ఫ్ లోకేష్ అంగిరి, మేము తిరుపతి. సో గత ఒక ఫిలిం చేసాము ది హార్ట్ లీవ్ అని, దానికి కూడా తిరుపతి ప్రజలందరూ బాగా సపోర్ట్ చేసి ఒక మంచి సక్సెస్ గా తీసుకొని వచ్చారు. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇక్కడికి మెయిన్ రీజన్ ఏమంటే నేను ఒక నెక్స్ట్ ఫిలిం ఒక స్టార్ట్ చేస్తున్నాను. సో దానికి ఒక మంచి అకేషన్ లా ఇక్కడ వచ్చి మాట్లాడాలని చెప్పి వచ్చాము. సో ఆ టైటిల్, మూవీ టైటిల్ నేమ్ వచ్చి ద నెక్స్ట్ డే లీవ్ నెక్స్ట్ ఫెస్టివల్. సో దీనిలో హీరోయిన్ గా చేసేది మన అమృత బిందు గారు. సో మన ఇంకా కొంచెం మెయిన్ లీడ్స్ గా చేసేది మన శ్రావణ్ గారు, సత్య గారు అండ్ నాగార్జున గారు. మళ్ళా డైరెక్టర్ గా వర్క్ చేసేది వచ్చి మన ఆమూరి శివ గారు. సో తనకి ఎప్పటి నుంచి ఒక మంచి ప్యాషనేట్ గా ఒక డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఒక మంచి స్టోరీ తీసుకున్నాడు. సో తిరుపతిలో కూడా మంచి ప్యాషనేట్ గా చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి తిరుపతి వాళ్ళని తీసుకొని వచ్చి ఒక మంచి ఫిలిం చేస్తున్నాడు. సో మీ అందరికీ నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరు లాస్ట్ టైం ఎలా సపోర్ట్ చేశారో తిరుపతి వాళ్ళకి ఈసారి అలానే సపోర్ట్ చేయండి. సో తిరుపతి వాళ్ళు మళ్ళీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా ఒక మంచి సినిమా చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏమంటే మన ఆంబుల్ సార్ కూడా ఒక మంచి, శాంబూల్ సార్ కూడా ఒక మంచి పాత్ర చేస్తున్నారు ఈ సినిమాలో కూడా. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. సో మా జగన్నాథన్ సార్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా పర్లేదు, ఎందుకంటే ప్రతిసారి సపోర్ట్ చేస్తాం లోకల్ పీపుల్స్కి. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ మూవీలో అయితే థ్రిల్లర్, కామెడీ అన్నీ ఉంటుంది. అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి వాళ్ళని చాలా యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ ఒక తాకి చేర్చాలనేది నా ఉద్దేశము. చాలా వాళ్ళకైతే కన్నా యాక్టింగ్ మీద పిచ్చి ఉంటుంది, మెంటల్గా ఇట్లా ఉంటారనమాట. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఫిలిం చేద్దామనేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. లోకేష్ గారిది ది హాఫ్ డే లీవ్ చూశాక మన ఫిలింకి బాగా సెట్ అవుతాడనేసి లోకేష్ గారిని తీసుకున్నాము, శ్రావణ్ రెడ్డి గారు తీసుకున్నాము, ఇట్లా బిందు గారిని తీసుకున్నాము. మ్యూజిక్ డైరెక్టర్గా బి వంశీ గారు చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన ఇండస్ట్రీలో చాలా ఫిల్మ్స్కి అయితే వర్క్ చేశారు. సార్ కూడా మనకు బాగా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. జగన్నాథం సార్ కూడా మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారండి. సార్ వెరీ వెరీ థ్యాంక్స్ సార్ సపోర్ట్ చేస్తున్నందుకు మాకు. హరి సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము మా కోసం టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు. మా మూవీ అనేది ఒక కామెడీ, ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్ మీద వెళ్తుందండి. ఇది పల్లెటూరు వైబ్లో వస్తుంది. ఇది చాలా మందికి అయితే కానీ బాగా నచ్చుతుంది, బాగా నవ్వుకుంటారు, బాగా థ్రిల్ అవుతారు, చాలా అంటే చాలా ఆనందపడతారు. ఒక ఫిలిం మన తిరుపతిలో చేశారనేసి మీరు మాకు ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నది. ఓకే, థ్యాంక్స్. భజన మండలి కళాకారుల గోవిందనామ స్మరణలు, నగర సంకీర్తనతో తిరుపతి నగరంలో ఆధ్యాత్మికత మరింత వెల్లివిరిసింది.
ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమ్రోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయాన్నే 5 గంటలకు సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, ధనంజయ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథ్ రెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, మధు, చంద్రబాబు నాయుడు, నాగేశ్వరరెడ్డి, శాంబోల హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్ర, బాబు, కల్పన తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు రెడ్డి బాబు. నేను అభిలాల నుంచి వస్తున్నాను. ప్రతి శనివారం నగర సంకీర్తన మండలిలో పాల్గొని 4 మాడావీధుల్లో తిరుగుతూ గోవిందస్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి నుంచి 4 మాడావీధులు తిరుగుతూ నాకు చాలా సంతోషంగా ఈ నగర సంకీర్తన మండలిలో పాల్గొని ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భజన వల్ల మీకేం ప్రయోజనం? ఈ భజన వల్ల మనసుకు కానీ మనకున్న ఏదైనా బాధలు అలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా తగ్గుతాయని చెప్పేసి చాలా సంతోషిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శనివారం శ్రీవారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు హరినామ సంకీర్తనతో గోవిందరాజస్వామి తిరుమాడ వీధులు మారుమ్రోగుతున్నాయి. ప్రతి శనివారం చేసేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం వల్ల అటు ముక్తియే కాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి చక్కని ఫిజియోథెరపీ డాక్టర్లు చెప్పేటువంటి కాలికి నేలకు నడుచున్నందువల్ల మంచి ఆరోగ్యము, అలాగే 2 చేతులు జోడించి భజన చేసినందువల్ల 360 నాడులు ప్రతిస్పందించి ఆరోగ్యము, ఐశ్వర్యము తద్వారా ప్రాప్తించేటువంటి ఈ భజన పురాతనమన్య వచ్చేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం ప్రతి శనివారం ఈ తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో నిర్వహించబడుతోంది. రాబోయే ధనుర్మాసం కూడా వస్తోంది. అందరికీ కూడా ఆరోగ్యప్రదాన్ని ఇచ్చేటువంటి హరినామ సంకీర్తనలో ప్రతి శనివారం జరిగే కార్యక్రమంలో పుర ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని హరినామ సంకీర్తన చేసి తరించవలసిందిగా కోరుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలిసినటువంటి మన తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి శనివారం ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తిరుపతి ప్రజలు మరియు కళాకారులు, పరిసర ప్రాంత ప్రజలందరూ భక్తులు విచ్చేసి హరినామ స్మరణ చేయడం వల్ల మనకెంతో పుణ్యదాయకం. ముఖ్యంగా కార్తీక మాసంలో మరి ఆ దేవదేవుడైన పరమేశ్వరుని గుర్తించుకుంటూ మరియు ఆ వెంకటేశ్వర స్వామిని కీర్తన అనేది మనకు ప్రతి మానవుడు మనిషిగా పుట్టినందుకు ఆ భగవన్ నామస్మరణ చేయాలి. దీనివలన మనకు మోక్షదాయకం, ఆనందదాయకం మరియు మనకు అన్నటువంటి అనేక మానసిక రుగ్మతలు కూడా తొలగును. కావున ప్రతి ఒక్కరూ ఈ హరినామస్మరణలో పాల్గొని మీ వంతు ఆ భగవంతునికి సేవా కటాక్షం చేయవాలని కోరుకుంటూ మరియు ఇంకా ఈ భజన ఇంకా ఎక్కువ ఆదరణ కలిగి ప్రజలందరూ దీనిని గుర్తించి గమనించి ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
పురాతన ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో శుక్రవారం అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ వచ్చే 50 సంవత్సరాల నాటికి భక్తులు రోజుకు ఎంతమంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా ఆధ్యాత్మికత మరింతగా భక్తులకు చేరువయ్యేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం కళ్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామస్వామి వారి ప్రాశస్త్యం నవతరానికి అందించేలా మ్యూజియం, ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవానిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం, 4 మాడ వీధుల అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ, అన్నదానం, గార్డెనింగ్, ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులను భాగస్వామ్యం చేసి ఒంటిమిట్ట ఆలయాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డాక్టర్ అనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ టీవీ సత్యనారాయణ, SC1 మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహానటి సావిత్రి జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. మహానటి సావిత్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గౌరవప్రదంగా నివాళులర్పించారు. అనంతరం 2 రంగస్థల నటులకు సావిత్రి పురస్కారాలను అందించి వారిని ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ విభిన్నమైన పాత్రలతో మహానటి సావిత్రి అద్భుతమైన నటనను ప్రదర్శించి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో తన నట విశ్వరూపాన్ని చాటారని చెప్పారు. ఆమె అలౌకిక ప్రతిభతో తెలుగు ప్రజల ఆదరాభిమానాలను శాశ్వతంగా గెలుచుకున్న మహానటిగా నిలిచిపోయారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు KN రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, కస్పా పద్మనాభన్, బ్రహ్మానందరెడ్డి, అట్టిపల్లి మునికృష్ణ యాదవ్, రాజశేఖర్ రెడ్డి, శాంబోలు హరినాథ్, కేశవుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహానటి సావిత్రి గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాం. ముఖ్యంగా మహానటి సావిత్రి గారు అనేక సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందారు. అందరి మనసులలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా ఆమె సహజ నటి. ఆమె ఏ విధమైన పాత్రను కూడా ఒకే టేక్తో అద్భుతంగా నటించేవారు. అలాంటి మహానటి సావిత్రి గారు మన మధ్య లేకపోయినా ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఘన నివాళి రంగస్థలి కళాకారులు అర్పిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు తిరుపతిలో రంగస్థలి నటీమణులు శోభా గారు అలాగే యశోద గారిని ఈరోజు మహానటి సావిత్రి గారి మెమోంటోను వాళ్ళకు అందజేసి నూతన వస్త్రాలను ఇచ్చి వారిని ఘనంగా ఈరోజు సత్కరించాము. మహానటి సావిత్రి గారికి నివాళులర్పిస్తుంది. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి రాజ్యాంగాన్ని రచించి మనమందరూ ఈరోజు సుఖమయ జీవితం గడుపుతున్నామంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్లనే. అందువల్ల ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం. పేద పిడుగు వర్గాల ఆశాజ్యోతి, ఈరోజు ప్రపంచ నేత, మనకందరి భారతదేశానికే ప్రపంచానికి మార్గదర్శి. ఈరోజు ఆయన చనిపోయిన రోజు 70వ వార్షికోత్సవం. ఈరోజు ఇంకో 70 సంవత్సరాలైనా ఆ మహానుభావాన్ని మర్చిపోలేము. ఆయన రాసిన రాజ్యాంగాన్ని కానీ ప్రజలందరికీ ఓటు హక్కు కానీ మేము నిలబడి మాట్లాడి రాజ్యాంగం ప్రతిపన అసెంబ్లీకి వెళ్ళామంటే ఆయన చెప్పిన భిక్ష అని నేను నమ్ముతున్నాను. ఆయన మార్గదర్శిగా ప్రజలందరికీ ఉన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో వెనుకబడిన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోతున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శనివారం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని చిత్తూరులోని దర్గా కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 20 లక్షల మంది జనాభా ఉన్నారని, ఇందులో కూడా వెనుకబడిన జనాభా చాలా మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, తద్వారా సమగ్రాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధన నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ ఆయన ఆలోచన విధానంతో ముందుకు రావాలని తెలిపారు. అంబేద్కర్ గారికి గుర్తు చేయాలి. వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మన రాష్ట్రం అభివృద్ధి కోసం, నేషన్ బిల్డింగ్ కోసం అందరూ గుర్తు చేయాలి. ఈరోజు పెద్దలు ఇప్పుడు మాట్లాడారు. నేను కూడా 2 నిమిషం అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాను. సర్వీస్ లో ఎప్పుడైనా ఒక పబ్లిక్ సర్వెంట్ సర్వీస్ లో వస్తారు, కాన్స్టిట్యూషన్ గురించి చదువుతారు, పబ్లిక్ పాలసీ గురించి చదువుతారు, సోషల్ జస్టిస్ గురించి చదువుతారు. సోషల్ జస్టిస్ ద్వారానే ఎకనామిక్ జస్టిస్ ఉంటుంది. అంబేద్కర్ గారి ద్వారా చెప్పడం జరిగింది. మన చిత్తూరు జిల్లా గురించి మాట్లాడితే 20 లక్షల జనాభా ఉన్నారు. 20 లక్షల జనాభాలో కొంతమంది వెనుకబడి కూడా ఉన్నారు. ఇది మన బాధ్యత. వెనుకబడి జనాభా, వెనుకబడి ప్రాంతం, కమ్యూనిటీస్ ముందుకు రావాలి. వాళ్ళు కూడా ఆర్థికంగా, సోషల్ ప్రతి క్షేత్రంలో వాళ్ళు కూడా ముందుకు రావాలి. సో ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంబేద్కర్ గారు కాంట్రిబ్యూషన్ కూడా మనం అందరూ గుర్తు చేస్తున్నాము. నేను కూడా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరెవరు వెనుకబడి పరిస్థితుల్లో ఉన్నారు, కొద్దిగా హ్యాండ్ హోల్డింగ్ కూడా అవసరం ఉంటుంది. మనం అందరూ కలిపి పని చేస్తే, ఆ ఏరియాస్ మీద దృష్టి పెడితే, ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఏరియాస్ సపోజ్ ఈ రోజు కాదు, కనీసం వచ్చే నెల, వచ్చే సంవత్సరం వాళ్ళు డెవలప్ అవుతారు. సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనం పనిచేస్తున్నాము. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ ఎన్ మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అధికారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా ఆయన అందించిన సేవలు అజరామరమని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక చట్టాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అటువంటి మహనీయుడు చూపించిన దారిలో నడిచి సమసమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, మేనేజర్ హాసిం, డీఈలు, ఏసీపీలు, సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణను చేపడుతూ రాజ్యాంగాన్ని నిర్వీర్యపరిచే పాలక వర్గాల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటామని సిపిఐ రేణిగుంట మండల కార్యదర్శి వైఎస్ మణి తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రేణిగుంట మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి శనివారం పుష్పమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రేణిగుంట మండల కార్యదర్శి వైఎస్ మణి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వం, న్యాయం, కుల నిర్మూలన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికుడన్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక గౌరవం కోసం జరిగే ప్రతి పోరాటానికి ఆయన ఆలోచనలు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని అన్నారు. ఆయన బడుగు బలహీన వర్గాలకు మాత్రమే పరిమితం కాదని, రాజ్యాంగ హక్కులు అనుభవిస్తున్న భారత జాతి మొత్తానికి స్ఫూర్తిదాయకమన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ చేపడతామని తెలిపారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యపరిచే పాలక వర్గాల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మురళి, సుబ్బరాజు, రమణ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి, దీన్ని కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ డేగా కూడా జరుపుకుంటారు. ఎందుకంటే మనకు రాచరిక పరిపాలన ఉన్నప్పుడు బడుగు బలహీన దళితుల హక్కుల కోసం పోరాడినటువంటి త్యాగమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చేసినటువంటి
సేవలు, ఆయన చేసినటువంటి చట్టాలు ఈరోజు మహిళలు తిరుగుతున్నారు. మహిళలకి సమాన హక్కులు, అదేవిధంగా పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈరోజు ఒక బీసీలు కూడా ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారంటే ఈరోజు ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగం అని ఎటువంటి రాజ్యాంగకర్తని ఈరోజు స్మరించుకోవడం చాలా ఆనందదాయకంగా. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి సంఘ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. వారి సంక్షేమం కోసం అన్ని రకాల తోడ్పాటునివ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఇంద్రధనుస్సు అనే 7 ప్రాథమిక కార్యక్రమాల కింద ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మంచి శుభసూచకంగా చూడాలని తెలిపారు. ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంత సామాజిక భద్రతా పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు ప్రతి నెల వారి ఇంటి వద్దకే వెళ్లి అందివ్వడం జరుగుతోందన్నారు. మరికొంతమందికి సుమారు 15,000 రూపాయల పెన్షన్ అందివ్వడం జరుగుతోందని తెలిపారు. చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారని, వారు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల దగ్గరే పెన్షన్లు అందించే కార్యక్రమం తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వం టిట్కో గృహాలు మున్సిపాలిటీల్లో ఎన్నో చోట్ల నిర్మిస్తోందని, ప్రభుత్వ హౌసింగ్ కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్లో దివ్యాంగులకు కేటాయించడం చాలా శుభపరిణామమని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. చాలా మంది వికలాంగుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, తిరుపతి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న వికలాంగులకు ఒకే హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివ్యాంగుల కోసం ఎంతో వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో ఎఫర్ట్స్ తీసుకుంటుంది, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అధికారులు కూడా మాకు ఎప్పటికప్పుడు దివ్యాంగుల సంక్షేమం కోసం అన్ని రకాల తోడ్పాటు ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇస్తుంది. దాంట్లో భాగంగానే మొన్న ఇంద్రధనస్సు అంటే 7 ప్రాధాన్యతలు, 7 కార్యక్రమాల కింద ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపం, ఒక మంచి శుభసూచకంగా మనం ఈరోజు చూడాలి. మీ అందరూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. దీంట్లో భాగంగానే మేము కూడా తిరుపతిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత సామాజిక భద్రతా పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు ప్రతి నెల మీ ఇంటి వద్దనే అందిస్తుంది. ఇంకొంతమందికి సుమారుగా 15,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. కానీ చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు, అది ఇంటికెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో స్కూల్ దగ్గరే, కాలేజీ దగ్గర కానీ యూనివర్సిటీ దగ్గరే పెన్షన్ ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ ఒకటి చేస్తున్నారు. ఎంతో మంది. అదేవిధంగా ప్రభుత్వం టిడ్కో గృహాలు కానీ మున్సిపాలిటీల్లో ఎన్నో చోట్ల కడుతుంది. ప్రభుత్వ హౌసింగ్ కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్లో దివ్యాంగులు కేటాయించడం అనేది చాలా మంచి పరిమాణం. మీ అందరికీ కూడా అది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చాలా మంది సపరేట్ కాలనీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. దానికోసం కూడా ల్యాండ్ చూసి ఎంతమంది అయితే బెనిఫిషరీలు తిరుపతి పట్టణం, తిరుపతి చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఒకే హౌసింగ్ కాలనీలో వాళ్ళకి ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అన్ని రకాల సహాయ సహకారాలు, సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోందని తెలిపారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రంగంలో ఉన్న అందరినీ కూడా అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దిశగా ఎన్డీఏ కూటమి
ప్రభుత్వంలో అడుగులు వేయడం జరుగుతూ ఉంది. గొప్ప అభివృద్ధి సంక్షేమం తర్వాత ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వికలాంగులకు గతంలో బస్ సౌకర్యం కూడా ఉచితంగా లేదు. ఇప్పుడు మహిళలతో పాటు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వికలాంగులు కూడా బస్సులో కూడా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించి గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గ్రామాల్లో ట్రైసైకిల్స్ కావాలని కోరడం జరిగిందని, అధికారులు వచ్చి నడవలేని వారిని గుర్తించి వారి ఊరి వద్దకే ట్రైసైకిల్స్ అందివేయడం జరిగిందని తెలిపారు. అనేకమైన సమస్యలు అడిగారు. ఇప్పుడు మరి ముఖ్యంగా మేమంతా గ్రామీణ ప్రాంతం పోయినప్పుడు పరిశీలించే కార్యక్రమం ఎవరికి సదరన్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా 4,000 ఇస్తున్నారు. ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ ఇస్తే కూడా 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. పక్షపాత వచ్చిన వాళ్ళు కూడా 15,000 ఇస్తున్నాం. అలాగనే చాలా గ్రామాల్లో జనాలకు సైకిల్స్ బండి కావాలని చెప్పి చాలా సంవత్సరాలు అడిగారు. మా కలెక్టర్ గారు నేను స్పందించి అన్ని మండల ఎంపీలకు చెప్పి ఏ గ్రామంలో దేవుడు ఉంటారో నడవలేనటువంటి వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ట్రైసైకిల్ ఇప్పించి వారికి అన్ని రకాలుగా ఆరోగ్య పరంగా కానీ వైద్య పరంగా కానీ ప్రభుత్వ ఆదుకుంటున్నారు. ఇప్పుడు మరి ముఖ్యంగా ఇంద్రధనస్సు మీరు మానవులు చూస్తుంటారు. ఇంద్రధనస్సు వాన వస్తే రంగు 7 రంగులు కనబడుతుంది, 7 రంగులు కనబడుతుంది. ఆ ఇంద్రధనస్సు పేరు ముఖ్యమంత్రి కాదు. ఇంద్రధనస్సు చేయడానికి పసుపు, పచ్చ, తెలుపు అన్నీ ఉంటుంది. వాన వచ్చేసి తీసుకుంటే ఇంద్రధనస్సు ఆ విధంగా 7 రకాలైనటువంటి సబ్జెక్ట్ దీంట్లో పొందుపరిచారు. తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ మిత్రులకు ధీటుగా విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ముందుండాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కామన్ పీపుల్కి ఎటువంటి దీనికి లేకపోకుండా మీకందరూ కూడా అదేవిధంగా రావాలని చెప్పి మీకు అందరూ అవకాశం ఇస్తున్నాయి. ఈరోజు మీకు ఈరోజు ఎమ్మెల్యే చెప్పినట్టుగా మీరు గతంలో చూసిన పింఛన్లు కావచ్చు, ఇప్పుడు పింఛన్లు కావచ్చు, ఎంత పెంచి మీకు అన్ని విధాలుగా మీకు ప్రభుత్వం సపోర్ట్గా చూస్తున్నాయి. ఈరోజు మీరు ఏ రంగంలో కూడా మీరు దగ్గర అనే విధంగా మీరందరూ కూడా ప్రతి రంగంలో కూడా ముందుకు వస్తారు. ఇంతకుముందు నేను ఒక 4 years బ్యాక్ క్రికెట్ మ్యాచ్ పెట్టారు. మీకు అందరూ గుర్తుందా? మీకు అందరికీ ఈ సంవత్సరం కూడా మీరు ఒప్పుకుంటే ఈ సంవత్సరంలో కూడా మీ దగ్గర క్రికెట్ మ్యాచ్ పెట్టించి మీరందరూ కూడా అన్నింటిలో మేము కరెక్ట్గా ఉంటాము, ఎవరికి మేము తక్కువ అనే విధంగా క్రికెట్ మ్యాచ్ లో అందరూ పార్టిసిపేట్ చేసి మేమందరం కూడా రాష్ట్రం మొత్తం డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. వసతులు కల్పించి మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకోవడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అందులో ఇప్పుడు కలెక్టర్ గారు అయితే బ్రహ్మాండంగా మీకు ఏం కావాలన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ నమస్కారం. హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఫ్లైన్లో స్వామివారిని ఉదయం సాయంత్రం దర్శించుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తెలియజేసి ఖచ్చితంగా ఈ యొక్క న్యాయమైన కోరికను సబలీకరించేలాగా స్పెషల్గా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో కార్పొరేషన్లో ప్రతిభావంతులకు ప్రత్యేక స్థానం కల్పించబడుతుందన్నారు. అనంతరం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ 2025 పోటీల్లో తిరుపతి జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పలు పథకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారన్నారు. ఈ సందర్భంగా విజేతలను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారిని అభినందిస్తూ భవిష్యత్తులో వీరు జాతీయ స్థాయిలో కూడా మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు సహకరించిన కోచ్లు, తల్లిదండ్రులు, సంఘ సభ్యులను
పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ విస్తరణ పూర్తి స్థాయిలో చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అన్ని మౌలిక వసతుల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఆలయానికి వాయువ్య దిశలో ఉన్న ఇంటిని దాతలు ఇచ్చిన 50 లక్షల రూపాయలతో ఆలయ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆ ఇంటి పత్రాలను యజమానురాలు మంజుల శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు అందజేశారు. అనంతరం ఆ ఇంటి కూల్చివేత పనులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఎంతో మహిమగల తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆలయ విస్తరణను ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఏడాదికోసారి జరిగే జాతర సందర్భంగానే కాకుండా ప్రతి వారం భక్తుల రద్దీ కొనసాగుతున్నందున విస్తరణ కోసం ఆలయాన్ని ఆనుకుని ఉన్న స్థలాన్ని దాతల సాయంతో కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈశాన్యంలోని బిల్డింగ్ యజమాని ఆలయానికి ఆ బిల్డింగ్ ఇస్తే దాతల సాయంతో విస్తరణ పనులను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. టీటీడీ ఆలయాభివృద్ధి పనులకు 3,90 లక్షల రూపాయలు అందించిందని ఆయన తెలిపారు. గంగమ్మ తల్లి ఆలయాభివృద్ధికి పాలక మండలి అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని ఆయన అభినందించారు. గంగమ్మ తల్లి ఆలయానికి తన ఇంటి నమ్మిన యజమానురాలకి దాతలకు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, ఏపీ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఓకా విజయ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, పులుగోరు మురళి, జేబీ శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, రాజేష్ ఆచారి, ఆలయ పాలక మండలి చైర్మన్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నగరంలో నడివీధిలో ఉన్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి వెలిసి ఉన్నారు. ఆ గుడి రోజు రోజుకు అభివృద్ధి దశలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అభివృద్ధి చెందడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉత్తర వాయువ్య దిశగా ఉన్న ఒక బిల్డింగ్ కూడా మంజుల అనే ఓనరు దాత గుడికి దానం చేయడం జరిగింది. దానికి గాను 10 మంది భక్తులు 10/5లో 50 లక్షల రూపాయలు ఆ ఓనర్కి కూడా చెల్లించడం జరిగింది. చాలా సంతోషం. ఆ ఓనర్కి తాతయ్యగుంట గంగమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఈ గంగమ్మ దేవస్థానానికి దాతలు సహకరించారో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గంగమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇక్కడి నుంచి కూడా టీటీడీ నుంచి కూడా ఒక 3,50 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ మన టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ గారు అందరూ కూడా చేయడం జరిగింది. అది కూడా వచ్చి బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. అందులో ఈశాన్య దిశగా 2 బిల్డింగులు బాగా హైట్లో ఉన్నాయి. కొంచెం గుడికి వాస్తు విధంగా బాగా ఈశాన్యం క్లోజ్ అయిందనే ఒక ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటిగా ఒక బిల్డింగ్ చేయడం జరిగింది. ఇంకొక బిల్డింగ్ని కూడా ఆ ఓనర్తో సంప్రదించి గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆ ఓనర్ కూడా కరుణించాలని కోరుకుంటూ, దానికి కూడా దాతలు సహకరించడానికి చాలామంది దాతలకు ముందుకొస్తున్నారు. ఆ బిల్డింగ్ను కూడా ఆ ఓనర్తో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని కూడా తీసి గంగమ్మ తల్లి గుడికి, ఇది అందరి గుడి, ఇది నడివీధి గంగమ్మ, చిన్న పేద బడుగు బలహీన వర్గాలు మహారాజులు అందరూ కూడా ఈ గుడికి వచ్చి గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ గుడికి ఏమి అవసరమో అదంతా కూడా చూసి అభివృద్ధి చేసే దిశగా మన చైర్మన్ మహేష్ యాదవ్ గారు, మన జిల్లా అధ్యక్షులు, మన తుడా చైర్మన్, అదేవిధంగా నాయకులు అందరూ కూడా బోర్డు మెంబర్లు, డైరెక్టర్లు అందరూ వచ్చారు. నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఈరోజు ఒక బిల్డింగ్ కూడా డిస్మాంట్లింగ్ పూజలు కూడా చేయడం జరిగింది, డిస్మాంట్లింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక బిల్డింగ్ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులతో ముందుకెళ్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు తిరుపతి గంగమ్మ తల్లి, తిరుపతి నియోజకవర్గం, తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా చల్లగా చూసేటువంటి అమ్మ. మేము చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారి పైన ఎంతో భక్తితో తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా గంగమ్మ గుడికి రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇంతవరకు గంగమ్మ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఒక బిల్డింగ్ తీసుకోవటం మా ఎన్డీఏ కూటమికే అది ఇదే అయింది. అది కూడా మా చైర్మన్ మక్కి ద్వారా దీన్ని చేయడం కూడా చాలా ఆనందంగా ఉండదు. ఈరోజు 32 అంకణాలు బిల్డింగు సుమారు 50 లక్షలతో దాన్ని పర్చేస్ చేసి దాన్ని డిస్మాంటిల్ చేయటం, అదేవిధంగా దీనికి టెంపుల్కి నార్త్ ఈస్ట్లో ఒక బిల్డింగ్ ఉండదాని వల్ల దాన్ని కూడా
త్వరలోనే వాళ్ళతో కూడా డిస్కషన్ జరుగుతున్నది. అది కూడా తీసుకునేసి నార్త్ ఈస్ట్ని బిల్డింగ్ కూడా డిస్మాండిల్ చేసి ఎంట్రన్స్ కూడా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే విధంగా కూడా గంగమ్మ తల్లి టెంపుల్ కూడా డెవలప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే భక్తులు కూడా ఇక్కడ సదుపాయాలు వాష్రూమ్స్ కావచ్చు, ఏదైనా ఇక్కడ అమ్మవారు ఎప్పుడైనా పొంగల్ పెట్టేటప్పుడు ఏదైనా కూడా చేసేటానికి కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి కూడా రూమ్స్ అన్నీ కూడా కట్టిస్తామని కూడా నేను చెప్తున్నాను. ఇదంతా కూడా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో గంగమ్మ గుడికి ఒక మంచి చైర్మన్ని చేశారు కాబట్టి యువతుడు కాబట్టి ఇంత యాక్టివ్గా దాన్ని చేయటం 3 నెలల్లోనే ఇంత ఫాస్ట్గా డెవలప్ డెసిషన్ తీసుకోవడం చాలా ఆనందం. సో రాబోయే రోజుల్లో గంగమ్మ గుడి డెవలప్మెంట్కి ఏం కావాలన్నా కూడా సరే టుడా తరపున ఎప్పుడు సహకారంగా ఉంటాము. జై గంగమ్మ తల్లి. గడిచిన 18 నెలల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా గంగమ్మ తల్లి ఆలయాన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని త్వరగా పూర్తి చేయడం, పనులన్నీ పూర్తి చేయడం, అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి సహకారంతో 3,50,00,000 నిధులు కేటాయించారు గంగమ్మ గుడికి. ఆ నిధులతో కూడా ఇంకా కొంచెం వర్క్ ఉన్నది. సాలహారాలు ఇవన్నీ కూడా మిగతా కూడా పూర్తి చేయాలి. ఇవన్నీ పూర్తి చేసుకొని మేము వచ్చిన పాలక మండలి ఏర్పాటైన 3 నెలలు కూడా కాలేదు. ఇప్పటి వరకు గంగమ్మ గుడి చరిత్ర లేని విధంగా గంగమ్మ తల్లి ఆలయ విస్తరణకి మేము పూనుకున్నాము. గంగమ్మ గుడికి ఆనుకున్న ఒక 32 అంకణాల బిల్డింగ్ని ఈరోజు దాతల సహకారంతో కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ముందర ఈశాన్యంలో ఉండే బిల్డింగ్ని కూడా చర్చలు జరుపుతున్నాం. ఆ బిల్డింగ్ కూడా వస్తే గుడికి ఈశాన్యం వస్తుంది. ఈశాన్యం కుదిరితే వాస్తు ప్రకారం కూడా ఈశాన్యం గుడికి లేదు కాబట్టి ఆ ఈశాన్యం వచ్చిందంటే అభివృద్ధి ఇంకా కూడా పరుగులు తీస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఆ గంగమ్మ తల్లి అనుగ్రహంతో మా పాలక మండలి అందరూ కూడా మేము గుడి అభివృద్ధి చేయాలనే ఒక నిశ్చయంతో మేము ఈరోజు రావడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే మేము నిమగ్నం అయ్యాము. రానున్న రోజుల్లో కూడా గంగమ్మ గుడి ఆలయ గర్భాలయ అంతరాలయంలో కూడా వెండి తాపడం చేయాలని చెప్పి కూడా మా పాలక మండలి చర్చించుకున్నాం. అదేవిధంగా అమ్మవారికి వజ్ర కిరీటం, మొక కవచం కూడా బంగారుతుంది. బంగారు హస్తాలు పాదాలు చేయదలుచుకోవాలని కూడా మేము పాలక మండలి డెసిషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఇవన్నీ డెసిషన్ తీసుకొని గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి మా పాలక మండలి కట్టుబడి ఉంటుందని చెప్పని మరోసారి తెలియజేసుకుంటూ గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కొద్దిగా ఎక్స్పాన్షన్ చేయడం కోసం పక్కన ఉన్న బిల్డింగ్కి డబ్బులు కట్టేసి దాన్ని డెమాలిష్ చేసి దాన్ని కూడా, ఎందుకంటే జాతర వచ్చినప్పుడు కానీ ఈ మంగళవారాలు శుక్రవారాలు వచ్చినప్పుడు కూడా వచ్చే జనాలకి సరిపోయేంత స్థలం ఇక్కడ లేదు కాబట్టి ఆ బిల్డింగ్ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇన్ని రోజులకి డబ్బు సెట్ అవ్వడం, కొనడం. ఇంకో బిల్డింగ్ కూడా ఉంది. ఇది కూడా కొట్టేస్తే గుడి చాలా అందంగా తయారవుతుంది, మంచి గుడిగా ఉంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతేనేమి, ఊర్ల ప్రజలైతేనేమి అందరూ అమ్మవారిని మొక్కుంటారు. సో అమ్మవారి ఆశీస్సులు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, ఊర్ల ప్రజలకి అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పని నిర్విఘ్నంగా జరిగేట్టుగా ఈ బిల్డింగ్ కూడా అమ్మవారి సొంతం అయ్యేట్టుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాదవ కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానపరిచిన మాజీ సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ నాయకులు నివాళులర్పించారు. గోవులను ప్రదర్శిస్తూ ప్లకార్డులను చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఏపీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ సీఎంగా జగన్ ఉన్న 5 ఏళ్లలో బడుగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. బీసీలు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ఓ యాదవ కులస్తుని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలను హత్య చేశారని ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులైన కృష్ణయ్య, గోపీనాథ్ జెట్టీలను ఏకవచనంతో మాట్లాడారని అన్నారు. శ్రీవారి మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగిన యాదవ కులస్తులను హేళనగా, అమర్యాదగా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. జగన్ బీసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులకు జగన్ క్షమాపణలు చెప్పాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూశారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమందిని ఏ విధంగా ఆ రోజు చూస్తే ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తిని జై జగన్ అని చెప్పు, లేకపోతే మీ యొక్క ప్రాణాలు తీస్తామని కత్తి పెడితే
జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అంటేనే పేక్ పోసేసినారు. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి డాక్టర్ సుధాకర్ కానీ ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎవరైతే బలహీన వర్గాల పట్ల ఆనాడు ఏ విధంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిందో, ఏ విధంగా ఎంతమంది బలైనారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలందరికీ తెలుసు. కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏమాత్రం ఆయన జ్ఞానం రాకుండా ఏ విధంగా సాక్షాత్తు వాళ్ళ మంత్రులు మాట్లాడినారు. అప్పుడు గతంలో ఏకవచనంతో మాట్లాడడం, ఇళ్ళలో ఉన్న ఆడవారి గురించి మాట్లాడడం మనం చూసాం. ఈరోజు సాక్షాత్తు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే యాదవులకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య గారి పైన, అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లాలో పనిచేసిన జైట్లీ గారి పైన ఏ విధమైన వాడు వీడనే విధంగా మాట్లాడాడంటే దీన్ని యాదవ సంఘాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలన్నీ తమ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వెంటనే కూడా ఆయన యాదవ సంఘానికి, యాదవులందరికీ కూడా, భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూడా ఈరోజు తిరుపతిలో ఏదైతే శ్రీవారి వద్ద మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగింది యాదవులకు సంబంధించిన మాకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేస్తూ, అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా కులాల పట్ల, మా యొక్క దీని పట్ల ప్రథమ దర్శనాన్ని కల్పిస్తే ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజ్యాంగం పైన విలువ లేని వ్యక్తి నీకు రాజకీయ పార్టీ నడపడానికి కూడా నువ్వు అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు వెంటనే కూడా యాదవులందరికీ దేశవ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇప్పుడు యాదవ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాదవులకు క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు యాదవ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు యావత్ భారతదేశం అంతా కూడా వినింది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్న కింద తిరుపతిలో యాదవ కమ్యూనిటీ మొత్తం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి యాదవ కమ్యూనిటీ మీద నుంచి నీకు చెప్తున్నాం, దయచేసి యాదవ ఆగ్రహానికి గురి కాకముందే బేషరతుగా యాదవ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలని మా డిమాండ్. ఎందుకంటే నువ్వు రాజు కాదు, రాజ్యాలు లేవు, నువ్వు నియంతలాగా రాష్ట్రంలో మాట్లాడుతుంటే బీసీలందరూ కూడా చూస్తా ఊరుకునేది లేదు. నిన్ను రోడ్డు మీద తిరగనివ్వకుండా తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. అందుకే మీరు గతంలో మీ పాలనలో కూడా బీసీలను మోసం చేసి బీసీలకు అభివృద్ధి పదంలో నడిపించే కథే లేకుండా నువ్వు బీసీ సంక్షేమాన్ని ఎత్తేసి బీసీలకి మోసం చేసిన ద్రోహి నువ్వు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి నమ్మకస్తులైన యాదవ కమ్యూనిటీని ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా సిట్లో ఈరోజు నీ ఒక దొంగతనాన్ని బయటపడేసేదానికి ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈరోజు వాడు వీడు అనేసి తూలనాడావు. మేము చెప్తున్నాం, ఈరోజు తిరుపతి నుండి బేషరతుగా యాదవులకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే దీనికి సంబంధించి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనివ్వాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 2వ బోర్డు సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య, ఎంఏ అండ్ యూడీఓఎస్డి వెంకట సుబ్బయ్య, ఆర్డీ శ్రీనివాసులు పాల్గొని అజెండాలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ బోర్డు సమావేశంలో శెట్టిపల్లి టౌన్షిప్ ఏర్పాటు చేయనున్న ప్రాంతం చదును శుభ్రం చేసేందుకు టెండర్ పిలవాలని, పెరుమాళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 7 గ్రామాలకు గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక, కర్మక్రియల షెడ్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ఉప్పరపల్లి నుండి మహిళా విశ్వవిద్యాలయం వరకు 4 లైన్ల రోడ్లకు మరియు మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రేణిగుంట మండలం సూరప్పకసం వద్ద తుడా పరిధిలో ఏర్పాటు చేసిన పద్మావతి నగర్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం తెలిపారు. తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తుడా పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ తుడా ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య మాట్లాడుతూ తుడా నిధుల దుర్వినియోగం కాకుండా అన్ని అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ బోర్డు సమావేశంలో తుడా సెక్రటరీ శ్రీకాంత్, సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈజీ రవీంద్ర, సిపిఓ దేవీకుమారి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ కోదండరామాలయ వెనుక వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భజన మందిరం వద్ద శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం మరియు తన మిత్రుడు జైపాల్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ శ్రీవారి పాదాల చెంత ఉన్న శ్రీవారి భక్తులు శ్రీవారిని గోవిందనామాలతో స్మరిస్తూ అన్నప్రసాదాలను అందజేశారు. అలాగే ప్రతి శనివారం మున్సిపల్ పార్క్ పక్కన భగవంతుని స్వరూపాలైన భిక్షగాళ్లకు ఉదయాన్నే టిఫిన్ పండ్లు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తన మిత్ర బృందం, ఆలయ పెద్దలు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా చాలామంది ఆకలికి అలమటిస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈరోజు మేమందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు రిక్షా తొక్కేవాళ్ళు అయితేనేమి, అదేవిధంగా లేబర్ పని చేసుకునేతామి, అమ్మా నాన్న లేని వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడి అల్లాడుతున్నారు. ఈ భగవంతుడి సన్నిధిలో ఎవరూ ఆకలికి అలమటించకూడదు అనే ఉద్దేశంతో ఆకలి అనే నినాదం పోగొట్టాలని వాళ్ళందరూ కూడా గుర్తించి ఈ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రతి శనివారం రోజు మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్యంగా ఏమంటే పేదవాడికి, ఆకలి ఉన్నవాడికి ఎంత ధనం ఇచ్చినా తృప్తి పడట్లేదు. అదే వాడు కడుపుండుగా భోజనం పెడితే ఎంత ఆనందిస్తున్నారో మా కళ్ళారా చూస్తున్నాం. అందుకనే ఈ అందరికీ కూడా ఈ అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకొని ప్రతి తిరుపతిలో ఉన్నటువంటి 4 గుళ్ళ దగ్గర కూడా ప్రతి శనివారం అన్నదానం చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆకలికి అలమట్టించకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఏమంటే ప్రతి ఒక్కరికి తెలియజేయడం అంటే మీకున్న దాంట్లో కొంత సహాయం చేయండి, వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకోండి. కాబట్టి ఎవరూ ఆకలితో పడుకోకూడదనే నినాదంతోనే ముందుకెళ్తున్నాం. మీ జగన్నాథం, తిరుపతి. భారతీయ న్యాయ నిపుణులు, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వంకీపురం పవన్ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం పోరాడిన మహానుభావుడని, కులమతరహిత ఆధునిక భారతదేశం కోసం జీవితకాలం పోరాటం చేశారని కొనియాడారు. భారత రాజ్యాంగం మరియు సామాజిక సంస్కరణల ద్వారా సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని తెలిపారు. నేటి యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఏపీ సిపిఎస్ఈఏ కార్యవర్గ సభ్యులు కొప్పర్తి శివ, గుణశేఖర్, వెంకటేష్, చల్లవగుంట వెంకటేష్, కూరపాటి వెంకటేష్, మునీంద్రబాబు, భానుప్రకాష్ తదితరులు పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి రోజు భారత్ మాతాకి జై అనడానికి కారణం ఏమంటే ఎంతోమంది మహనీయుల్ని ఈ భూమి నేలపైన మోసినటువంటి తల్లి భారత్ మాత. ఈరోజు అందుకే ఈరోజు ఆమెని మనస్ఫూర్తిగా తలుచుకోవడం జరుగుతూ ఉంది. మనతో పాటు ఈ భూమిపైన ఎంతోమంది పుడతారు, చనిపోతారు, కానీ కొంతమంది మాత్రమే మహనీయులు అవుతారు. అలాంటి మహనీయుల్లో ఒకరైనటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని చూసి నేటి తరం ఎంతో నేర్చుకోవాలి. ఈరోజు అంబేద్కర్ గారు ఒక వర్గానికో కులానికో చెందినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఈ దేశాన్నే ప్రపంచవ్యాప్తంగా నిలిపినటువంటి వ్యక్తి. ఈరోజు మనము మన హక్కుల్ని స్వతంత్రంగా, స్వేచ్ఛగా అనుభవిస్తున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారకులు బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు నేటి తరం పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకి అంబేద్కర్ గారంటే ఎవరో తెలియదు, పూలే గారంటే ఎవరో తెలియదు. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ అంబేద్కర్ లాంటి జయంతి రోజు, వర్ధంతి రోజులన్నా వాళ్ళ పిల్లలకి ఈ మహనీయుల గురించి బోధించాలి, చెప్పాలి. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ అంటే ఒక కులానికో వర్గానికో చెందినటువంటి వారు కాదు. ఆయన వల్ల దేశంలో ఒక కీర్తిని నింపినటువంటి వ్యక్తి అనేది నేటి పిల్లలకి అసలు తెలియకపోవడం బాధాకరం. ఆయన బిఆర్ అనే పదాన్ని వాళ్ళ నాన్న నుంచో అమ్మ నుంచో పెట్టుకోలేదు. వాళ్ళ గురువు గారు పేరైనటువంటి బిఆర్ని తీసుకొని తన ఇంటి పేరుగా పెట్టుకున్నాడంటే
ఆ గురువు అంటే ఎంత విశ్వాసమో, గురువు అంటే ఎంత విధేయతో దీన్ని బట్టి మనం ఆలోచించాలి. అంతేకాకుండా ఆయన వృద్ధాప్యంలోకి వయసు చనిపోయే చివరి దశల్లో కూడా భారతదేశం కోసం ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మేమందరం కూడా స్మరించుకుంటూ ఆయన యొక్క భావాలను, ఆయన యొక్క భావజాలాలను, ఆయన రాజ్యాంగంలో నిర్మించినటువంటి అనేక సూత్రాలు, వందలాది వేలాది సూత్రాలను మనం అందరం కూడా అనుసరిస్తూ క్రమశిక్షణగా భారతదేశానికి మంచి పేరు తెచ్చే విధానంలో మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని ఈరోజు ఈ వర్ధంతి నాడు యువత అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిన వాళ్ళకి ఘన నివాళులను అర్పించుకుంటూ వంకీపురం పవన్, ఏపీ సిపిఎస్సి తిరుపతి జిల్లా అధ్యక్షుడు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వివిధ రంగాల్లో ప్రతిభను ప్రోత్సహించడం కోసమే అస్త్రా 25 సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో అట్టహాసంగా ప్రారంభమైన 8 రోజుల అస్త్రా 25. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనివ్వండి. తుడా 2వ బోర్డు సమావేశంలో తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, తుడా ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్యాలతో అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. ఎన్డీఏ కూటమి పాలనలో గంగమ్మ ఆలయ అభివృద్ధి. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ విస్తరణ పూర్తి స్థాయిలో చేస్తామని స్పష్టం చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ప్రభుత్వ హౌసింగ్ కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్లో విభిన్న ప్రతిభావంతులకు కేటాయిస్తాం. విభిన్న ప్రతిభావంతులు చదువుకుంటున్న విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల వద్దనే పెన్షన్ అందిస్తాం. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.